ఎంఎస్ పెయింట్ని ఎలా వాడాలి అని అయితే చూపించబోతున్నాం. ఫస్ట్ మీరు విండోస్ బటన్ అంటే స్టార్ట్ బటన్ పైన క్లిక్ అయితే చేయండి. ఇక్కడ మీరు పెయింట్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు ఈ పెయింట్ ఎంత కనిపిస్తుంటుంది, దీని పైన క్లిక్ చేసి ఓపెన్ అయితే చేయండి. అండ్ ఇక్కడ మీకు సెలెక్షన్, ఇమేజ్, టూల్స్, బ్రషెస్, షేప్స్, కలర్స్, పైలట్ లేయర్స్, ఫైల్, ఎడిట్, వ్యూ అని చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. వీటన్నిటిని గురించి ఒక 2 to 3 పార్ట్స్ వీడియో అయితే డివైడ్ చేసి మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఫైల్, ఎడిట్, వ్యూ, సేవ్, షేర్, అండు, రీడు అది డిస్కస్ చేయబోదాం. ఫస్ట్ ఫైల్లోకి వెళ్తే మీకు కనిపించే ఆప్షన్ ఏంటంటే న్యూ డాక్యుమెంట్ ఓపెన్ కావడాన్ని. ఇంతకుముందు మీరు దీంట్లో ఇప్పుడు ఏం చేసలేరు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మీరు ఏం చేసలేరు, అందుకే అది ఓపెన్ కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కారో మార్క్ అయితే పెట్టాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఫైల్లోకి వెళ్ళి మళ్ళీ న్యూ క్లిక్ చేస్తే డూ యూ వాంట్ టు సేవ్ యువర్ వర్క్ అని అయితే మీకు ఒకటి వస్తుంటుంది. దీన్ని సేవ్ చేయాలా సేవ్ చేయకూడదా అని అయితే మీకు ఇక్కడ మీకు అవసరమైన సేవ్ చేసుకోండి, లేకుంటే డోంట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఓపెన్ అంటే ఇంతకుముందు మీరు చేసిన ఫైల్స్, ఇంతకుముందు మీరు చేసిన ఫైల్స్ ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపోర్ట్ క్యాన్వాస్ ఒక ఫైల్ నుంచి మీరు క్యాన్వాస్కి అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. రీసెంట్గా దీంట్లో మీరు చేసినవి అయితే ఇక్కడ కనిపిస్తుంటాయి. అగైన్ సేవ్ అంటే మీరు జస్ట్ ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే మీకు కొన్ని కనపడవు. అండ్ ఇప్పుడు సేవ్ యాజ్ అని కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. ఏ రకంగా సేవ్ చేసుకోవాలి, పిఎన్జియా, జేపీజీయా, బిఎంపియా, అలా మీకు అదర్ ఫార్మ్స్ అనేది ఉంటుంది. అండ్ మీరు ప్రాజెక్ట్ లాగా కూడా మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒక ప్రాజెక్ట్ టైప్లో కూడా దీన్ని సేవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ మీరు ప్రింట్ ప్రివ్యూ, పేజ్ సెటప్, ఫస్ట్ ప్రింట్ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మీ ప్రింటర్ అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ నా ప్రింటర్ అయితే ఎప్సాన్ L3250 సిరీస్. ఇక్కడ మీరు కావాలి అంటే ఇక్కడ మీరు సెట్టింగ్స్లో వెళ్ళి యాడ్ ప్రివ్యూ అని క్లిక్ చేసుకుంటే కూడా మీకు అయితే కనిపిస్తుంటుంది. కలరా, బ్లాక్, గ్రే స్కేల్ అన్న బ్లాక్ అని ఒకటే. అండ్ ఫస్ట్ నేనైతే కలర్ పెట్టుకుంటున్నా. అండ్ ప్రింట్ అయితే క్లోజ్ చేసేద్దాం. అండ్ షేర్ ఇక్కడ మీరు షేర్ చేసుకోవచ్చు ఎవరికైనా. కరెక్ట్. షేర్ యూజింగ్ మీ మొబైల్కి మీరు పంపించుకోవచ్చు. మీకు మీరు అవుట్లుక్ పోస్ట్ అయితే పంపించుకోవచ్చు. నియర్ బై షేరింగ్ చేసుకోవచ్చు. మీకు ఎప్సాన్ ప్రింట్ అండ్ స్కాన్. ఇక్కడ మీకు వాట్సాప్ ఏమైనా ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఎనేబుల్ కాలేదు అంటే మీరు ఏదైనా చేస్తే అది మీకు ఎనేబుల్ అయితే అవుతుంది. సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ ఫిల్ అనేది క్లిక్ చేశాను. ఓకే అయితే క్లిక్ చేసాను చూపించడానికి. నేనైతే జస్ట్ పెయింట్ అయితే సేవ్ చేద్దాం అనుకుంటున్నా. సేవ్ చేసా. ఇప్పుడు ఒకసారి మీరు డెస్క్టాప్లోకి వెళ్తే ఇది మీ బ్యాక్గ్రౌండ్లోకి అయితే వచ్చేస్తుంది. నాకైతే ఇప్పుడు ఇది వద్దు. ఇది ఎలా డిలీట్ చేయాలి ఇవి కూడా మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ అయితే నేను బ్యాక్గ్రౌండ్ మార్చేస్తాను. బ్యాక్గ్రౌండ్ అయితే మార్చేస్తే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ మీరు సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అయిపోయింది. ఇమేజ్ ప్రాపర్టీస్ ఇక్కడ మీకు యూనిట్స్ పిక్సెల్స్లలో ఉండాలా, ఇవి డిఫాల్ట్ ఉంటాయి. మీకు కావాలంటే మీరు సెట్ కూడా చేసుకోవచ్చు. ఇంచెస్లలో, సెంటీమీటర్స్లలో. రెజల్యూషన్ 144 dpi వరకు పెట్టుకోవచ్చు మీరు. అండ్ ఎగ్జిట్ అంటే మీరు పేజ్ నుంచి మీరు బ్యాక్వర్డ్ మళ్ళీ నార్మల్ అయితే వచ్చేస్తారు. నెక్స్ట్ మీరు మళ్ళీ పెయింట్ ఓపెన్ చేస్తే
ఇక్కడ ఎడిట్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఎడిట్ అంటే కట్ కాపీ పేస్ట్. ఓల్డ్ వర్షన్స్ వాళ్ళకి ఇక్కడనే ఈ ట్యాబ్లోనే ఇస్తారు, కానీ ఇది విండోస్ 10 అప్డేటెడ్, సో ఎడిట్లో అయితే వచ్చింది ఇప్పుడు. ఇక్కడ మీరు కట్ కాపీ అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఫైల్ వేరే ప్లేస్ నుంచి ఇక్కడ వచ్చి పెట్టడాన్ని మీరు కట్ యూజ్ చేసుకోవచ్చు. కాపీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది ఇలా గీసాను, ఇక్కడ దీన్ని నేను ఎడిట్లోకి వెళ్ళి కాపీ అంటున్నాను. నేను మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి న్యూ పేజ్లోకి వెళ్ళి ఎడిట్లోకి వెళ్ళాక ఇక్కడ పేస్ట్ అని క్లిక్ చేస్తే ఇంతకుముందు నేను గీసినది అయితే ఇక్కడ మీరు రీసైజ్ కూడా చేసుకోవచ్చు, చిన్నగా పెట్టుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. విడత అంతా తగ్గించుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఇది కట్ కాపీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ వ్యూ అంటే మీరు రూలర్ పెట్టుకోకపోవచ్చు. అండ్ ఇక్కడ మీరు స్టేటస్ బార్ కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా మీకు రూలర్స్ మీకు అంత అవసరం ఉండవు చెప్తున్నా, మీరు కావాలంటే మీరు పెట్టుకోవచ్చు. గ్రిడ్ లైన్స్ అయితే మేము పెట్టుకోను. అండ్ నెక్స్ట్ సేవ్, ఇంతకుముందు మీరు ఫైల్లో చూసిన సేవ్ ఇది అయితే. అండ్ ఇదే షేర్, ఇది అండు రీడు, ఇది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గీసాక అండు అని ఉంటుంది, దీన్ని అండు అంటారు. అండు అని క్లిక్ చేస్తే ఇంతకుముందు చేసిన రిమూవ్ అవుతుంది. ఇంకొకటి ఉంటుంది పక్కన రీడు అని, దాన్ని క్లిక్ చేస్తే అది మళ్ళీ వస్తుంది. ఇది సో ఇది గాయస్ ఈరోజు పార్ట్ 1 వీడియో అయితే ఇది ఎంఎస్ వర్డ్ సంబంధించింది. ఎంఎస్ వర్డ్ పార్ట్ 2, ఎంఎస్ పెయింట్ పార్ట్ 1 మీకైతే ఇది. ఎంఎస్ పెయింట్ పార్ట్ 2 కూడా నేను అయితే త్వరలో అప్డేట్ చేస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.